హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. నేనండి మీ నాగలక్ష్మి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఒక లిటిల్ బిట్ ఆఫ్ లాంగ్ వీడియో చేద్దామని కూర్చున్నానండి. ఏంటంటే యాక్చువల్లీ ఈ రోజుని మా మేనకోడలికి ఎగ్జామ్ అనమాట. ఇక్కడ అమీర్పేట ఎథికల్ హ్యాకింగ్ చేస్తుందండి మా మేనకోడలు. సో తను ఎగ్జామ్ రాయాలి, అక్క నువ్వు కూడా రా అంటే వెళ్ళాం. ఇద్దరం కలిసి అమీర్పేటలో మెట్రో దిగి వాళ్ళ ఎథికల్ హ్యాకింగ్ ఎక్కడో మధురా నగర్లో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే సింపుల్గా ఏమన్నారంటే మా మేనగోడలు పాపం ఎగ్జాము దానికి రిజిస్ట్రేషన్ అప్పుడు టైమింగ్ ఈఎస్టీని సెలెక్ట్ చేసుకుందండి. అమెరికన్ టైమింగ్, మనది ఐఎస్టీ కాకుండా ఇండియన్ స్టాండర్డ్ టైం కాకుండా. సో ఏమైందంటే బై డిఫాల్ట్ ఏమైపోయిందంటే తనకి లేట్ నైట్ తనకి ఎగ్జామ్ అనమాట. సో అరౌండ్ 9:30 or 10. సో వెళ్ళాము, కరెంట్ అయ్యాము. సరే స్లాట్ అదంతా ఇట్లా రాత్రి వచ్చింది. సో ఏం చేసామంటే అక్కడ శుభ్రంగా ఒకటి ఏదో గరుడా అనే ఒక క్యాంటీన్ ఉండే, అక్కడికి వెళ్ళేసి శుభ్రంగా భోజనం చేసేసి అక్కడి నుంచి ఏం చేద్దాం అని అనుకుంటే, సరే అక్క కాసేపు అలా చార్మినార్ వెళ్దాము అని. సరే అని చెప్పేసాను. అటు నుంచి చార్మినార్, యాక్చువల్లీ బేగం బజార్ వెళ్ళాము అనమాట ఫస్ట్. తను ఏదో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏదో చూద్దాము అంటే వెళ్ళాము. కానీ అక్కడ రేట్లు టాపుల్లో చెప్తున్నారు అనమాట, అన్ని చీప్ క్వాలిటీస్ లాగా అనిపించాయి. సో దెన్ అగైన్ వీ థాట్ వీల్ గో టు చార్మినార్ అండ్ మదీనా వెళ్దాం అని అనుకున్నాం. సో మెల్లిగా ఆటో చేసేసుకుని మళ్ళీ మేము టువర్డ్స్ చార్మినార్ వెళ్ళామన్నమాట. ఇన్ బిట్వీన్ మదీనా ఒకసారి టచ్ చేసి చార్మినార్లో వెళ్ళాం. సో ఏంటంటే చార్మినార్ వెళ్ళాక మాకు ఏవో ఇంకా అక్కడికి వెళ్ళాక దురదొస్తుంది కదండి. మొన్న ఎప్పుడో నేను ఒకసారి షార్ట్ వీడియో చేసాను, చూసారో లేదో, డబ్బులు బాగా ఉంటే దురద బాగా వస్తుంది. అలా దురదెత్తింది అనమాట. దురదేసి కాసినేవో సామాన్లు కొనుక్కున్నాను అనిపించి ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కొన్ని, తనకి ఏదో కావాల్సినవి ఏదో చిన్న జ్యువెలరీ లాంటివి ఏదో కొనుక్కొని ఇంకేవో చిన్న ఇంట్లో ఐటమ్స్ లాంటివి తీసుకుని వచ్చాము. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఈ లాంగ్ వీడియోలో మీకు అది చూపిద్దాం అని అనుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో అండ్ మై ఐటమ్స్ ఛానల్. సో ఫస్ట్ ఏంటంటే వాట్ ఎవర్ కమ్స్ టు మీ ఐల్ పిక్ దమ్. చూడండి, ఫస్ట్ ఏమంటే అలా ఫస్ట్ జ్యువెలరీ వచ్చింది మా పాప. ఇది సో చూపిస్తా చూడండి. ఇది ఏంటంటే మనకు ఆల్రెడీ వేరేవేవో ఉన్నాయిలేండి, బట్ స్టిల్ ఏంటంటే ఎప్పుడు ఎక్కడైనా గమ్మున ఎటైనా వెళ్ళడానికి కావాలి అన్నట్టుగా ఈ సెట్ తీసుకుంటాను అనమాట. చూడండి, దిస్ ఈస్ అగైన్ ఏంటంటే ఇట్లా ముత్యాల హారం లాంటిది అనమాట. ఒకటి లాంగ్ అండ్ ఒకటి షార్ట్. తనకి చూడగానే ఇది బాగా నచ్చింది, నాకు కూడా బాగా అనిపించింది. సింపుల్గా ఉంది అండ్ లుకింగ్ సో ఎలిగెంట్ అనమాట. లక్ష్మీదేవి వచ్చింది, మువ్వలు వచ్చాయి. ఇది షార్ట్ అండ్ ఇది లాంగ్ అనమాట. సో తనకి దుద్దులు వచ్చాయి, ఒక పాపిడి పిల్ల వచ్చింది. సో ఇది నచ్చింది, అక్క ఇది బాగుంది అని అన్నాను. సరేలే నీకు నచ్చితే ఇంకేముందిలే అనిపిస్తుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. రేట్స్ అంటారా బాగుండదులేండి చెప్తే, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అమ్ముతారు. అయ్యో నాకు ఇంత వచ్చింది మీకు ఇంత వచ్చింది అని అనుకుంటారు, ఎందుకు? సో బెటర్ స్కిప్ ద రేట్స్. ఇది మాత్రం బాగుంది, చూడండి వేసుకుంటే ఇలా ఉంటుంది. అలాంటిదాన్ని బాగానే ఉంటుందండి. మా పాప ఇంకా చిన్నగా సన్నగా ఉంటుంది కాబట్టి తనకి ఇంకా బాగుంటుంది. సో ఇదన్నమాట. సో ఇది ఒకటి ఏంటంటే గోల్డ్ నక్షి మోడల్ ఏదేదో చెప్పి ఇచ్చేసాడు, తెచ్చేసాం అనమాట. వాడు చెప్పాడు, మేము తెచ్చేసాం. సో ఇదొకటి. నెక్స్ట్ కమ్స్ ఇదొకటి ఏంటంటే సీజెడ్స్ టైప్లో ఒకటి ఇచ్చాడనమాట. అమెరికన్ డైమండ్స్ సీసెట్స్ లాగా ఒక సెట్ చిన్నది. ఇది చాలా బాగుంది. ఇదేంటంటే పేస్టల్ కలర్లో వచ్చిందనమాట, సిల్వర్ ఇదిలాగా వచ్చి ఇది చాలా అంటే నాకు చాలా నచ్చింది అనమాట. మా పాపాయి మా కోడలు వేసుకుంటే చాలా బాగుంటుందని అనిపించింది. సో అక్క ఎందుకత్తా అని అన్నా కూడా నాకు ఇది చాలా నచ్చి తీసుకోవాలి, బాగుంది అని అన్నాను. సో ఇదంతా పేస్టల్ కలర్స్ అనమాట. గ్రీన్ అంటే స్కై బ్లూ సంథింగ్ పేస్టల్ కలర్ అండ్ విత్ దీస్ అమెరికన్ డైమండ్స్ అనమాట. సో ఇదొకటి. అండ్ దీనికేమో ఇయర్ రింగ్స్ అంటే టాప్స్ వచ్చాయి. చాలా అంటే నిజంగా చాలా బాగున్నాయి. ఇవి టాప్స్ అన్నమాట. అండ్ తను బాగుంటుంది, సో కొంచెం బాగా రెడీ అవుతుంది అనమాట. సో అప్పుడు ఎప్పుడైనా తన కాలేజ్, ఇప్పుడు తను ఎంఎస్సి ఫైనల్ ఇయర్స్ అవుతుంది అనమాట. సో ఏదైనా పార్టీ, చిన్న ఫేర్వెల్ పార్టీ కానీ ఏదైనా పార్టీకి బాగుంటుందని ఇది తీసుకున్నాను. సో నిజంగా చూడండి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంది. ఈ చీర మీద కనిపించదులేండి కానీ బట్ ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ మా మేనకోడలు ఇది వేసుకుని సెట్ అయ్యి రెడీ అయినప్పుడు నేను ఒక షార్ట్ మీకు చూపిస్తాను. ఎప్పుడైనా తనతో పిక్చర్ పంపిస్తే మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను. సో ఇదొకటి అనమాట.
అగైన్ దిస్ ఈజ్ ఆల్సో అరౌండ్ లైక్ 300 to 400 మేబీ. రేట్స్ ఎందుకు లేని బాగుండదు. వేరే వాళ్ళు 500 కొనుక్కున్నాక అయ్యో అదేంటి వాళ్ళకి 400 ఇచ్చారు అప్పుడు బాగుంది కదా. సో అందుకని అరౌండ్ అంతే ఉంటుంది. ఇక చార్మినార్ అంటే అలాగే ఉంటాయి కదా. సో ఇదన్నమాట. సో దిస్ ఈజ్ జ్యువెలరీ. సో ఇది చిన్నగా అడిగింది తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కమ్స్ టు చిన్న డెకరేటివ్ ఐటమ్స్ ఇంటికి తీసుకున్నాను అనమాట నేను, స్పెషల్లీ మన ఇంటికి. సో నా దగ్గర ఏంటంటే మొన్న ఒక హాల్ని కలర్ చేసామన్నమాట, పెయింట్ వేసాము, అది బ్లూ అనమాట. సో దాని ఏంటంటే చాలా ఓన్లీ సింపుల్, ఓన్లీ కలర్ ఒకటే ఉంది. సో ఇంకా ఏమీ నేను డెకరేటివ్ ఐటమ్ పెట్టలేదు. సో ఇది ఒక చిన్న డెకరేటివ్ పీసెస్ అనమాట. ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా ఏంటంటే వాల్కి హ్యాంగ్ చేయడానికో లేకపోతే స్టిక్ చేయడానికో బాగుంటాయి అన్నమాట. సో ఇది మా వాల్ ఏంటంటే బ్లూ కలర్ వాల్. సో ఇది బాగుంటాయేమో అంటే బాగుంటాయి అత్త అని అనింది. నేను ఇంకో తన సజెషన్ తీసుకున్నా, బాగుంటాయి అత్త అనింది. అందుకని చెప్పేసానని ఇవి 2 తీసుకున్నాను అనమాట. సో ఇది అరౌండ్ సంథింగ్ 100-150 ఏదో పడ్డాయి 2. సో ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీంతో పాటు ఏం తీసుకున్నానంటే ఇది మాత్రం చాలా బాగుంది. సో వన్ ఆఫ్ ది ఫైనస్ట్ ఐటమ్ అని చెప్పాలి ఇది మీకు నేను. ఇది కూడా ఏంటంటే ఇది డ్రీమ్ క్యాచర్ టైప్ అనమాట. సో ఈ మధ్య అందరి ఇళ్లలోనూ డ్రీమ్ క్యాచర్స్ అని పెట్టుకుంటున్నారు కదా. సో నేను కూడా ఒకటి ఎందుకు తీసుకోవద్దు అని చెప్పేసానని ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది మల్టీ కలర్ది అండ్ ఇది మిర్రర్స్ అని చెప్పి ఇచ్చారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైబర్ మిర్రర్స్ ఏదో తెలియదు కానీ దిస్ లుక్స్ సో నైస్. నాకు చాలా నచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను ఎలా డెకరేట్ చేసుకుంటాను అన్నది ఐ షో యూ ఇన్ అనదర్ ఈ వీడియో. బట్ ఇది చాలా నచ్చింది. సో నేను ఒకటి తీసుకుంటుంటా, మా కోడలు కూడా, అమ్మాయి కోడలు కూడా ఒకటి తీసుకుంటా అత్త, నేను కూడా మా ఇంట్లో పెట్టుకుంటాను. సో దానొకటి నేను ఒకటి చెరొకటి తీసుకున్నాను అనమాట. బట్ దిస్ లుక్స్ సో నైస్. ఇఫ్ యూ హ్యాంగ్ టు ఎ వాల్ ఆర్ లైక్ ఒక పార్టిషన్కి మధ్యలో ఏదైనా ఇట్లా హ్యాంగ్ చేసుకున్నా అది చాలా బాగుంటుంది. సో అది ఎవ్రీ ఐడియాస్ వాళ్ళవి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దే కెన్ హ్యాంగ్ ఇట్ ఓవర్ అనమాట. సో ఇది ఒకటి తెచ్చుకున్నాం. ఇది నాకు బాగా నచ్చింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పీస్ అని చెప్పుకోవాలి. సో ఐ లవ్ దిస్. ఇట్స్ సో మల్టీ కలర్ అండ్ ఏ దానికైనా ఇది బాగా మ్యాచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ బెస్ట్. అండ్ చార్మినార్ అది అయితే డబ్బులు ఉండాలి అని ఏదైనా కొంచెం మొత్తం చార్మినార్ అని తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకోవచ్చు. అంటే నాట్ చార్మినార్, సారీ, అక్కడ ఉన్నవన్నీ తెచ్చేసుకోవచ్చు. ఇవి ఉండాలి. సో అదే. దెన్ వాట్ ఈస్ దిస్? ఇది నేను జస్ట్ మా పాపకి ఒకటి ఈవినింగ్ టైంలో వేసుకుంటుంది అన్నట్టుగా ఒకటి గౌన్ తీసుకున్నాను. ఇది ఏమంటారు, గౌన్ అంటారు, ఫ్రాక్ అంటారు, లాంగ్ అంటారు, ఏమంటారు, ఏదో ఒకటి వేసుకోని చెప్పేసి తీసుకున్నాను. బాబు ఏమన్నది, బట్ స్టిల్ ఆయన తీసేసుకోని చెప్పేసి తీసేసుకున్నాను. అదే కలర్ నచ్చింది నాకు. ఏదో గ్రీన్, వైట్, బ్లాక్ ఏ కలర్ టాప్ బాటమ్ వేసేసినా కూడా ఇది మ్యాచ్ అయిపోతుందని తీసుకోండి. ఒకటి తీసుకున్నాను. సో ఇదొకటి డైలీ వేర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, ఇది నాకు పర్సులు అంటే ఎంత పిచ్చో. మా ఇంట్లో నాకు సంబంధించిన ఒక 20 పర్సులు అనమాట. కొన్ని మా వారితో వెళ్ళి కొనుక్కున్నవి, కొన్ని నేను కూడా తెచ్చేసుకున్నవి. సో అలాగే ఇవాళ మళ్ళీ ఇది ఒక పర్సు అన్నమాట. సో ఈ పర్సు అలా అమ్ముతూ ఉంటే కనిపించిందండి. సో బాగుంది, చక్కగా ఇది కలంకారీ ప్రింట్ టైప్లో ఏదో బాగుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. చాలా బాగున్నాయి. దీంట్లో ఏంటంటే కంపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. దిస్ ఈజ్ వన్ కంపార్ట్మెంట్, అగైన్ దిస్ ఈజ్ అనదర్ కంపార్ట్మెంట్, అండ్ అగైన్ దిస్ ఈజ్ అనదర్ కంపార్ట్మెంట్. వెనకాల కూడా ఒక కంపార్ట్మెంట్ ఉంది. కంపార్ట్మెంట్ అంటే రైల్ కంపార్ట్మెంట్స్ కాదు, పర్స్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇది ఉంది. అండ్ ఏమో ఇట్లా మనకు కావాలంటే లాంగ్ వేసుకోవచ్చు. అండ్ లేదంటే ఇలా సింపుల్గా ఎప్పుడైనా ఇలా ఎలగెంట్గా ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా కూడా ఇచ్చారు, నాకు ఇలా కూడా ఇచ్చారు. షార్ట్ హ్యాండ్స్ కూడా ఇస్తాను అన్నమాట. ఎప్పుడైనా శారీస్ మీద దాని మీద కట్టుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ. ఇదొకటి తీసుకున్నాను. ఇది నాకు నచ్చింది. మా మేము కూడా సెలెక్ట్ చేసిన కలర్ ఇది నచ్చింది, అది తను సెలెక్ట్ చేసింది. సో ఇది తీసుకున్నాను. యూ లైక్ దిస్ వన్. ఇది చాలా బాగుంది. మనకి అప్పుడు బాగానే ఉంటుంది. ఇలాంటి దాంట్లో నాకు లాంగ్ పర్స్ ఒకటి ఉంది, ఒకసారి చేశాను. సో అది లాంగ్ నచ్చలేదు, లాంగ్ వేసుకుంటూనే ఉన్నాను. సో ఇది ఇంకా బాగుంది. షార్ట్గా ఎప్పుడైనా అలా చిన్న కిటీ పార్టీస్కి దానికి వెళ్ళినప్పుడు ఒక పర్స్, చిన్న పౌచ్ పెట్టుకుని వెళ్తే బాగుంటుంది కోసం తీసుకోండి. హోప్ యూ లైక్ దిస్ ఆల్సో. యూ కెన్ పర్చేస్ దిస్. దిస్ ఇస్ వాట్. నెక్స్ట్
ఇలా చూస్తూ పోతే బోల్డ్ కొనుక్కుంటూ ఉంటామండి. ఇంటికి వచ్చాక తిడుతూ ఉంటారు అంతే. కాకపోతే కొనుక్కోవడమే. వాళ్ళు తిడుతూ ఉంటారు, మనం కొనేసుకోవడం అంతే. అన్నీ ఏమన్నా నా కోసం కొనుక్కున్నానండి, అన్నీ ఇంటి కోసం, ఒకటో రెండో నా కోసం. సో ఇవి ఒకటి కొన్నానండి. ఇవేంటంటే కాలు కింద వేసే బెడ్షీట్ తుడుచుకునేవి, కాళ్ళు తుడుచుకునే మ్యాట్స్. దీన్ని ఇంకో రకంగా కూడా మనం డెకరేటివ్ పీస్గా చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్నోవేటివ్ ఐడియాస్ డిఐవైస్ చేసుకోవాలి అంటే దీనిని కూడా మేబీ ఐ కెన్ ట్రై ఆన్ ఎ వాల్. సి ఒకటి ఇట్లా స్క్వేర్లా కట్ చేసుకుని, లేకపోతే సి ఐ షో యూ, ఇప్పుడు వెంటనే చూపించేస్తా. సో సి దిస్ యూ కెన్ హ్యాంగ్ దిస్ ఆన్ ద వాల్ మీద ఇలా హ్యాంగ్ చేసేసుకుని దీన్ని ఇలా మధ్యలో పెట్టేసుకున్నా కూడా ఇట్ బి సో ఎలిగెంట్, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇప్పటికిప్పుడు నాకు ఇలా డిఐవై చేసుకోవాలని అనిపించింది. మేబీ ఐ డూ దిస్ యాజ్ అ డిఐవై ఇన్ ఫ్యూచర్. చూపిస్తాను మీకు. లేదు అంటారా యాజ్ యూజువల్ ఇది ఇలా ఫ్లోర్ మ్యాట్స్ అండ్ కాలు కింద మ్యాట్స్ కాబట్టి అలా కూడా వాడేస్తారు. కొన్నాళ్ళు అలా వాడేసి కొన్నాళ్ళు ఇలా వాడేసి. సో ఇది 2 జత తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ అరౌండ్ 150 రూపీస్. సో ఓకే, లెట్స్ సీ వాట్ ఐ కెన్ డూ విత్ దిస్ ఇఫ్ ఎట్ ఆల్ డిఐవై ఆర్ కాలు కింద డిఐవై, రెండిట్లో లేదు. నెక్స్ట్ ఇంకేం కొనుక్కున్నా అమ్మాయి, ఇంకేం కొనుక్కున్నా? ఓకే చాలా షూట్ మా మేనగోడలు తీసుకోండి, కంగారు పడకండి, నేను కాస్త నర్వస్ అవుతుందా నేను, సారీ. అండ్ నెక్స్ట్ అగైన్ కమ్స్ ఏంటంటే కర్టన్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ లైక్ యూనో మా రూమ్లో ఇదే కలర్ కర్టన్స్ ఉన్నాయి. సో ఇంకొక రూమ్లో కావాలి సేమ్ అదే సెట్ కావాలి అని చెప్పేసానని ఏం చేశానంటే ఒక 2 కర్టన్స్ తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ అగైన్ ఇట్స్ 7 feet కర్టన్స్ అండ్ దే ఆర్ లైక్ బ్లూ ఇన్ కలర్, బ్లూ విత్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట. అండ్ ఇక్కడేమో ఇట్లా డిజైనర్ లాగా ఇలా వచ్చింది అనమాట. పైన ఏమో ఇలా యూ విల్ హ్యావ్ ఏమో అంటారు ఈ కట్స్ని ఒక ఆర్చ్ మోడల్లో ఇలా పైన వచ్చింది. అండ్ కింద వచ్చేసేమో ఫ్లోరల్ డిజైన్ అనమాట. ఇట్స్ అగైన్ బ్లూ, అంటే మా అబ్బాయి రూమ్కి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వాడి రూమ్లో వాల్ పెయింట్ ఉంది కాబట్టి సో ఇది కొంచెం వెళ్తుంది అన్నట్టుగా మనం తీసుకున్నాం అనమాట. సో ఇవి 2 తీసుకున్నాను అనమాట. 2 కిటికీలకి 2 కర్టెన్స్, 2 లేకపోతే 2 తలుపులకి 2 కర్టెన్స్. సో ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ అగైన్ బెడ్షీట్ అనమాట. వాడేదో కింగ్ సైజ్ అన్నాడు, కింగ్ సైజ్ 7x7 6x6 అనేదో అన్నాడు విత్ 2 పిల్లో కవర్స్. ఇది కూడా అదే బ్లూ అండ్ గ్రీన్ మ్యాచింగ్లో ఫ్లోరల్ ప్రింట్ అనమాట. కాటన్ బెడ్షీట్ విత్ 2 పిల్లో కవర్స్. ఇదైతే నా బెడ్రూమ్లో నా మంచం మీద వేసేసుకుంటా, లేదంటే మా వాడి మంచం మీద వేసేస్తాను. సో ఇది ఒకటి తెచ్చుకున్నాను. దిస్ ఇస్ వెరీ చీప్ అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చిందండి. ఇది మీరు డెఫినెట్గా ఇఫ్ యూ గో టు దట్ సైడ్ మీరు చూడొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేజ్ ఇట్. ఇది బాగుంది, చాలా నచ్చింది. సో ఇది కూడా బాగుందండి. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ షేడ్స్ అండ్ కలర్స్ ఉన్నాయి. యూ కెన్ పర్చేజ్ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ దెన్ ఇంకా ఎలాగో చార్మినారు మదీనా వెళ్తున్నాం కదా అని చెప్పేసానని ఒక 2 ఏవో డైలీ వేర్ శారీస్ లాగా ఉంటాయని చెప్పేసానని ఒక 2 శారీస్ కూడా తీసుకున్నాం. మదీనా ఇదేవో అయిపోయింది. ఇదొకటి చీర. దిస్ ఐ లవ్ పర్పుల్, ఐ మీన్ వైలెట్ కలర్. సో ఇదొకటి తీసుకున్నాం. అండ్ దిస్ ఇస్ అగైన్ దిస్ లుక్స్ సో నైస్. బ్రిక్ కలర్ అంటారో బ్రౌన్ అంటారో ఏమంటారో ఇది. సో ఇదొకటి నచ్చింది. సో ఈ 2 తీసుకున్నాం. ఈ 2 శారీస్ కూడా అఫోర్డబుల్ రేంజ్లో డైలీ వేర్కి మీకు ఆఫీస్కి కానీ ఇంట్లో కానీ సరిపోతాయి. సో ఇవి 2 కూడా తీసుకున్నాం అన్నమాట. సో గైస్ అదండి ఈ రోజున చార్మినార్లో మా షాపింగ్. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు హైదరాబాద్ వాళ్ళు అయితే యాజ్ యూ నో యూ కెన్ గో ఆన్ షాపింగ్ అట్ ఎనీ టైమ్. ఎక్కడైనా వేరే చూస్తున్నా కూడా మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు చార్మినార్ విల్ ఆల్వేస్ వెల్కమ్ యూ. అండ్ మీరు వెళ్ళి చక్కగా షాపింగ్ చేసుకుని ఫుల్గా దండిగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఫుల్గా ఇంటికి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చూసుకోండి. అండ్ హియర్ ఐ ఎండ్ మై వీడియో ఫర్ టుడే అండి. ఏమున్నా కొంచెం అవుతాయి, డబ్బులు ఖర్చు అయితే అవుతాయి. సో ప్లీజ్ అగైన్ వాచ్ మై వీడియో. ప్లీజ్
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. దిస్ ఇస్ నాగలక్ష్మి సైనింగ్ ఆఫ్.